హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న వెంకీ అన్న ఫంక్షన్ నుంచి డైరెక్ట్ పాలెం వచ్చేసాం. లేట్ అయిపోయింది. కుషాల్ అయితే ఇంకా లేవలేదు. కుషాల్, నీ సబ్స్క్రైబర్స్ నీకోసం వెయిట్ చేస్తున్నారులే. లే 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 లేచినాను అప్పుడే 4కి. మళ్ళీ పడుకున్నావా? ఓకే, ఎప్పుడు పోదాం మన ఇంటికి? పోదాం. ఫ్రెష్ అయ్యి తిని వెళ్దాం. తినడు కూడా నేను మళ్ళీ వద్దా? పడుకో, నీకు సర్ప్రైజ్ తీసుకొస్తా. పడుకో. మిట్టివాడు కళ్ళు చెప్తా అన్నాడు. కాళ్ళు లేదు, కూలు లేదు. పడగా. కుషాల్కి బ్రష్ తీసుకురావడానికి వెళ్తున్నా నేనైతే ఇప్పుడు. చూడండి, కుషాల్ బ్రష్ తీసుకొచ్చేసా. కుషాల్, నీకోసం షాప్కి వెళ్ళి బ్రష్ తీసుకొచ్చిన. కుషాల్, నీకోసం సర్ప్రైజింగ్ బ్రష్. ఇదేనా సర్ప్రైజ్? అదే. యో గాయ్స్, బ్రషింగ్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయినాం. మన మిట్టివాడు మన కోసం కళ్ళు తీసుకొచ్చిండు. డైరెక్ట్ ఇంటికే తెప్పించేసినాం కళ్ళు. బయటకి ఏం పోతామని. యాక్చువల్లీ బయటకు వెళ్దాం అనుకున్నాం, మన చోటాడు పంపిస్తలేడు నన్ను. అటే పోతా అని ఇంటికే తెప్పించిండు బాటిల్. మిట్టివాడు తీసుకొని వచ్చిండు. ఇంటికాడ చెట్టు కింద మంచిగా కుర్చీలు సెటప్ చేసినాం. ఏం కలరా మిట్టు? తాటి కళ్ళు. ఎడ్డి చేస్తా అట్లా. పప్ప కళ్ళు అయ్యేటప్పుడు అడ్డిస్తా. ఒక అబ్బాయికి అత్తగారి ఇంటికాడ ఉన్న రెస్పెక్ట్ ఏడ దొరకదు. ఓకే, ఇదైతే వాస్తవం అని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 years కళ్ళు తాగుతున్నా. సమ్మ లోపలికి కిందకి వెళ్ళిపోయింది. మస్తు అనిపిస్తుంది. ఏదైనా ఎక్కువ తాగద్దు, తక్కువ తాగాలి. ఎక్కువ తాగితే ఏమవుతుంది అంటే అవుట్ అయ్యి పండుకుంటాం. నిన్న ఇంటికి పోదామంటే లేదే పాలెంలోనే వండుకుందాం అన్నది. నిన్ను 5 బీర్లు తాగిపించారు. ఇప్పుడు పొద్దున కళ్ళు. ఈరోజు కూడా ఇటే ఉంచుకుంటారు నాకు తెలిసే. పంపించేటట్లు కొడతలేరు. నాని మనం మన ఇంటికి పోయేటట్లు కొడతలేము. ఎవరు పోయారు విన్నికి? ఏసేరా చూసుకుందాం ఏమన్నా అయితే. వినోద్ గారికి చెప్తా నేను. ఏమన్నాడు? కళ్ళు కూడా నేను పర్మిషన్ అడుగుతున్నా. ఓ అడగాల మరి. నేనైతే నేను అడగలేదు ఎప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తాగలేవు. నేను దాయినాను, దర్పల్లి కాడ దాయినాను. ఏంది కళ్ళు ఆయన? చూడు, నీరా దాయినాను. నీరా 1 glass దాయినాను నీరా. వెరీ గుడ్. కానీ కళ్ళు తాగలేదు. మొన్న వెళ్ళినప్పుడు. నీరా అంటే కళ్ళే కానీ. నీరా అంటే ఫస్ట్ వాటర్ లాగా, కోకోనట్ వాటర్ లాగా వచ్చినాయి. కళ్ళు అట్లా రాదుగా. సెకండ్ టైం దర్పల్లి వెళ్ళినప్పుడు యశ్పాల్ అన్న వాళ్ళు తెప్పించారు. ఆ కళ్ళు కొంచెం వేరే టేస్ట్ ఉండే, అది తాగలేం. హరి నేను. ఆ కళ్ళు ఏ కలర్ అండి? పింక్ కలర్ అండి. ఫైన్. కళ్ళుని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పుర్రా? నువ్వు కాదురా. ఐస్. నువ్వు నో సార్. ఆ కళ్ళు కాదే, దిస్ కళ్ళు. దిస్ ఐస్. అందుకే నేను ఎర్రి పప్ప అంట. నన్ను వేసుకున్నందుకు నువ్వు కొనలేరు పప్ప. అలా లేదురా, గగ్గలేదు. అలా లేదు. కొత్త క్లాస్ అది. అలా లేదు. ఊకే గగ్గ తాగితే గొబ్బల దొంగ అంటారు. తాగద్దు. కళ్ళు ఫస్ట్ టైం తాగుతుంది విన్ని తాగుతుంది. మంచిగా ఉంటుందరా. నాకు కళ్ళు స్మెల్ నచ్చదు. ముక్కు మూసుకుందావు మరి. ఓ స్మెల్ అన్నది ముక్కులకే పోతుంది. కళ్ళు నచ్చది. నాకు కళ్ళు నచ్చదు. కళ్ళు మూసుకుందావు నువ్వు. నోరు మూసుకో. గీడు నాని తాగిండు కళ్ళు, మీరు తాగుతలేరు. మిట్టివాడు నేను గ్యాప్ లేకుండా బీర్లు ఇచ్చిండు నాకు. వాడు మాత్రం ఒకటే తాగిండు. ఇప్పుడు కూడా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వస్తుంటు మనకి. ఎవరా మిట్టు? ఇదే పోపు. బీర్లు గ్యాస్, ఫుల్ గ్యాస్. ఫస్ట్ టైం ఎప్పుడు తాగినావురా మిట్టు కళ్ళు?
చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు మసాలా అయిపించారు ఇంట్లో నీకు అంటే నీకు నాకు గుర్తున్న టైంలో ఇంట్లో ఇంటర్లో ఫస్ట్ టైం నచ్చుతుండేనా కళ్ళు చిన్నప్పటి నుండి అట్లా ఉంటుండే మన కళ్ళు నచ్చితే మెల్లమెల్ల అలవాటు అయింది చిన్న ఉన్నప్పుడు ఫుల్ తాగుతుండే మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందిరా నేను ఇప్పుడే తాగుతున్నాను చిన్న ఉన్నప్పుడు అసలు రాని నేను ఎప్పుడు అయినా తెలుసా ఫస్ట్ కళ్ళు నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఆయన అప్పటిదాకా తాగలేవు నేను ఎప్పుడు తాగినా తెలుసా ఫస్ట్ కళ్ళు నాన్నగాడు పుట్టినాక నాన్నగాడు పుట్టినాకనే నువ్వు ఎప్పుడు అయినావు చెప్పురా నేను పుట్టినప్పుడు పుట్టుడే పుట్టుడు 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 అయింది దొంగ అరే చోట ఒక సీజన్లో ఏం చేస్తున్నాం మేము నేను మా తమ్ముడు ఎవరు ఫారెన్ పోకముందు అప్పటికి నా బీటెక్ అయిపోయింది మా తమ్ముడు ఫైనల్ ఇయర్ ఆ టైంలో కావచ్చు ఈ బీర్లు మస్తు కాస్ట్లీ అయినాయి అని ఎవ్రీడే కళ్ళు తాగుతుంటుంది ఇక పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా అందరూ అవుట్ అయిపోతుండే మొత్తం మీరు అవుట్ కావాలని తాగుతుండేనా అగ్గసగ్గలు వస్తుండే బుంగకి 100 రూపాయలు అంతే ఆ బీరు 100 రూపాయలు నువ్వు 10 బీర్లు కావాలంటే ఎన్ని అవుతుండే ఈ బొంగ అంటే ఆ టైం ఆనే చికెన్ వండుకుంటుండే ఆ టైంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగడం అంటే అయిపోయేదాకా తాగుదామన్నా లేకపోతే అవుట్ అయ్యి తాగుదామన్నా అని అంటున్నాను టైం పాస్కి బీర్లు సాయంత్రం దాకా టైం పాస్ తాగాలి. టైం ఆనే ఇక కర్రీ వండుతుండే బీకే ఆడు కర్రీ వండుకుంటే అదే తాగుతుండే చాలా ఇక ఒక్కొక్కడు తాగినాక ఉరుకుతుండే ఇక మోషన్ ఫుల్ తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది నాని తావు నువ్వు నిన్నటి నుంచి పోలేవు మన మామయ్య కూడా వచ్చిండు కళ్ళు తాగడానికి చిరుసు మామయ్యతో కళ్ళు కార్యక్రమం 1 hour later. కళ్ళు సెషన్ అయిపోయింది ఇంట్లోకి వచ్చినాం మన కోసం మంచి వెరైటీలు చేసిర్రు ఆ వెరైటీలు అన్నీ చూపిస్తాం ఇక పూరి బగారన్నం చికెను పప్పు మండే కాబట్టి వాళ్ళ పప్పు మన చోటవాడు నాన్ వెజ్ తినడు అందుకే పప్పు అండ్ బోటీ ఫ్రై బోటీ సూప్ విత్ ప్లేట్స్ మన కోసం ఇవన్నీ వేసారు కానీ మనం ఎల్లిగడ్డ కారంతో తింటాం ఇవి అర్థం ఎల్లిగడ్డ కారం చికెన్ బోటి పూరి ఎగ్స్ ఇవన్నీ ఉండగా బాబాకి ఎల్లిగడ్డ కారం కావాలి రాత్రేమో అంబల్ తాగుతాను నేంద్ర చోట తొక్కు నిమ్మకాయ తొక్కు తొక్కకుండా చేస్తారా మామిడికాయ తొక్కు పుల్లగా ఉంటే నేను నిమ్మకాయ తొక్కేమో అంటున్నా తొక్క ఎట్లా చేస్తారా తొక్కకుండా చేస్తారా మరి ఎట్లా చేస్తారు చెప్పు నానమ్మ చెప్తుంది చెప్పు నానమ్మ కడు ఇట్లా కొట్టాలా మామిడికాయను కొట్టాలా సన్నం తరిమి ఇక ఉప్పు పసుపు కలిపి పెట్టాలి చలో మంచిగా నిద్ర పోయినాం ఇప్పుడు పోతున్నాం నా అద్దాలు లేపేసింది విన్ని నన్నాని కొత్తపల్లి కోవాడే పని కొత్తపల్లి కోవమ్మా అయిపోయింది ఇక్కడ సిస్టమ్ ఇక పోవుడే పోదమ్మా కార్లా ఎక్కుదాం కార్లా గాయస్ ఇంటి నుండి వెళ్ళినాం మనం మోర్తాడు రోడ్కి వచ్చినాం కళ్ళు తాగినాక మంచిగా తిని మంచిగా వండుకున్నాం ఇవి లేచి ఇప్పుడు పోతున్నాం 2 బజే అవుతుంది ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన నుంచి కారు ఇదే ఫస్ట్ టైం తీయడం మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది నాకు ఈ క్లచ్ తొక్కడం గేర్ వేయడం అక్కడ ఆటోమేటిక్ కార్ నడిపినాం కదా అందుకే బాగా కన్ఫ్యూజ్ అవుతుంది కొత్తపల్లికి పోయేది ఆర్మూర్కి వచ్చినాం మన చోట ఆడకి ఆకలి అవుతుందంటే ఇక్కడ పునుగులు తీసుకుంటున్నాం మన పెరికిట్ చౌరస్తా దగ్గర మన చింటోడు కలిసిండు ఇటు ఆర్మూర్లోనే చికెన్ తింటుండట ఈయన ఇప్పుడు ఎక్కించుకొని ఇంటికి పోతాం ఇక
పునుగులు తింటాను చోట ఆడ 2 years తర్వాత ఫస్ట్ టైం మిర్చి తింటున్నా. నాకు రోడ్ సైడ్ ఫుడ్ చాలా ఇష్టం. ఆర్మూర్కి వచ్చిందంటే కంపల్సరీ ఫ్రైడ్ రైస్, పునుగులు, మిర్చీలు, పొద్దున టిఫిన్ కంపల్సరీగా ఇస్తాను. ఇంటికి వచ్చేసినాం గాయ్స్, ఇంటికి వచ్చేసినా. మీ నాన్న పోటు దించుతున్నాడు గడ్డు 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 గిడ్డే చూస్తా అమ్మనేనా గడ్డు గడ్డు మీ నాన్న చూడు. గాయ్స్ ఈ డే ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు పొద్దున వద్దాం అనుకున్నా పాలెం నుంచి, అక్కడే కళ్ళు తాగి మంచిగా 2-3 బజే వరకు వండుకున్నా. ఇంటికి వద్దామని స్టార్ట్ అయినాం. బట్ మా చిన్ని ఆర్మూర్లో పని ఉంటే ఆర్మూర్కి వెళ్ళి సిరి బొటికి పోయి శారీ తీసుకొని ఆర్మూర్లో అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చుడికి 6 అయింది. 6 అయిన తర్వాత సత్యబాబు గారు వాళ్ళ బేబీని మునరాబాద్ నుండి తీసుకొని వస్తే చూడ్డానికి వెళ్ళి హైఫై పాపకి నాని పాప పక్క ఉన్నాను. హైఫై సత్యగాడికి హైఫై పక్క పాప పాపని కొట్టున్నాను. గుంజద్దు అట్లా టవల్ని గుంజెత్తున్నావు నా మీద ఉన్నావు. నువ్వు టవల్ గుంజెత్తావా? కొడతాడా పాప అన్నాను. అక్కడ కొంచెం కూర్చొని టైంపాస్ చేసినాం. ఇంటికి వచ్చి తిని ఇంతకుముందు తిన్న తర్వాత మా చెల్లె పెళ్ళికి పత్రికలు పంచడం ఉన్నది. సో పత్రికలన్నీ మంచిగా అరేంజ్ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అది రేపు చేయాలి. అంతే, లాస్ట్ దాట్స్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇక పడుకోవడానికి వచ్చేసిన. మా బుడ్డోడు ఆల్రెడీ పడుకున్నాడు, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా, ఇంతవరకు క్లోజ్. Thank you for watching the video. Please do like, share and subscribe to my channel. Bush.